మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మళ్ళీ కేసు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతే మళ్ళీ లేట్ అయిపోతుందేమో, ఆ మనం దోషాన్ని లోపల పెట్టేయచ్చు కదా రాథోడ్ అంటాడు. అలాగే ఈ కేసు చాలా లేట్ అవుతుంది అని చెప్పి బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన అంతగా ఆయనే తెలుసుకోవడం ఆయన స్టైల్ అని ఎస్ఏ అంటూ ఉంటాడు. కానీ బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పటికే ఆ మనవ చేయకుండా పనులను చేస్తుంది. బాగి అనగానే మీరేం వరి అవ్వకండి, మా ఏసీపీ గారికి బెస్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ మంచి పేరు, ఎలాగైనా ఆయన 1 వీక్ లో సాల్వ్ చేస్తారు. మంచి పిక్గా ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ లో ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. అలాగే ఆయన ట్రాక్ రికార్డ్ ఉండబట్టి అమర్ సార్ విషయంలో ఆయన స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే ఆయన కేసు అవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే అమర్ సార్ గతం మర్చిపోయారు. ఆ విషయం ఏసీపీ సార్ తెలుసు. ఏసీపీ గారు మొదటి నుండి కేసు విచారణ చేస్తారు కాబట్టి అమర్ సార్ కూడా ఏసీపీతో 1 by 1 అన్ని నిజాలు తెలుసుకుంటారు. దానివల్ల అమర్ సార్ హెల్త్ కూడా ఇష్యూ ఏం రాదు కదా, అంతా మంచి అనుకోండి అని ఎస్ఐ అనగానే నిజమే ఎస్ఐ గారు మీరు చెప్పేది కూడా, కేసు కొత్త ఆఫీసర్ రావడం మాకు మంచిదే. బాగి అనగానే కొంచెం లేట్ అయినా కేసు అవుతే మా సార్ తెలుస్తుంది కదా అసలు అని, అంతే చాలు అని రాత్రి అంటూ ఉంటాడు. 1 వీక్లో కేసు మొత్తం అంతా అయిపోతుంది వెళ్ళిపోతా అని చెప్పేసి ఎస్ఐ బయలుదేరుతూ ఉంటారు. ఇంకా బాగా టెన్షన్ పడుతుంది. అసలు ఎస్ఐ వెళ్ళి ఏసీపీ వస్తారు. రేపు అసలు మళ్ళీ ఫస్ట్ నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నువ్వు కూడా హెల్ప్ చేయ రాథోడ్ అని బాగి అని, తప్పకుండా మిస్ అమ్మ అఫ్సర్ చాలా స్మార్ట్ అని చెప్పి అంటున్నారు కదా ఎస్ఐ గారు, మనవారు ఎటుపడి తప్పించుకోలేదులే అని రాథోడ్ అనగానే దాన్ని మామూలు చేసి పడకూడదు రాథోడ్, బతకగానే దాన్ని నరకం అనిపించాలి అని బాగి అనగానే ఆ వచ్చేదంతా ఏసీబీ గారి చేతిలో ఉంటుంది. ఆయన వచ్చి ఆయన మనవారు నరకం పంపించి ఎమ్మకి ఇంకా డేమో అని చెప్పి రాథోడ్ మాటలు అన్ని ఇంకా పైనుండి మనవారు అన్ని వింటాడు. ఇంకా టెన్షన్ పడిపోతుంటది. ఇంకా తన గదిలో పోయి కంగారుగా వాటర్ తాగుతూ ఉంటుంది. చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకెలాగైనా సరే మనవారు చచ్చిపోవాలని చెప్పి బాగి రాత అనుకుంటూ ఉంటారు. ఇంకా మనోహర్ భయపడిపోతూ ఉంటుంది. మనోహరి నీకు విషయం చెప్పాలి, ఇందాక అమర్ సార్ బాగిని హక్ చేసుకొని ప్రేమగా మాట్లాడు. సార్కి గతం గుర్తొచ్చింది, భయంగా ఉంది మనోహరి అని యాదమ్మ అంటుంది. అప్పుడే ఇంకా మనోహరికి పొలమాడుతుంది. ఏంటి ఏమైంది అని చెప్పి యాదమ్మ అనగానే నా టైం దగ్గరపడిపోయింది, నేను ఫస్ట్ టైం ఓడిపోని చెప్పేసి నా భయంగా ఉంది అని మనోహరంగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే, సార్ గతం గురించి చెప్పి అని చెప్పానా, ఒకరు గుర్తొస్తే సార్కి పార్ట్స్ చూసి చంపేసేవారు కదా. యాదవ్ అనగానే అమర్కి ఏం గతం గుర్తురాల, దాన్ని గుర్తు చేసి ఒకడు వస్తున్నాడు అని మనోహర్ అనగానే ఎవరు అని చెప్పేసి యాదవ్ అనగానే ఇంకెవరు ఏసీపీ వస్తున్నాడు అని చెప్పేసి మనోహర్ అంటుంది. ఏంటి అసలు నీ గురించి అన్ని తెలుసా ఏంటి అని యాదవ్ అనగానే ఇదిగో 6 మర్డర్ కేసులో కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసరు వన్ గురించి తెలుసుకోవడం వాడు అమరాన్ని తెలుసులో చేస్తాడు అని మనోహర్ అనగానే ఎన్ని మంది చూస్తుంటాం ఇలాంటి ఆఫ్టర్ పోలీస్ ఆఫీసర్ భయపడడం నాకు చాలా షేమ్గా ఉందని యాదవ్ అనగానే లే చంప వచ్చే సామాన్ కాదు, వాడు ట్రాక్ రికార్డ్ చూసిన నాకు వణుకు వస్తుంది. అసలు అడిగిన చంపింది, అలాగే అమ్మన్ యాక్షన్ చేసింది, ప్రజలను ఎందుకు తీసుకొచ్చింది మొత్తం అంతా నేను కనిపెట్టి కేసుని క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మని చంపుతాడు లేదా జైలు పంపిస్తాడు, పని అయిపోయింది. మనోరు భయపడుతుంది. నా గురించి తెలుసుకుని చెప్పేసి అమ్మని నేను చంపాలనుకున్నాను అని కథ రివర్స్ అయింది. బాగి కారణంగా మొత్తం మొదటిగా వచ్చింది కదా, ఆరులాగా బాగా చంపేసారు. మనోరి అన్న మాటకి చూడు అయినా నువ్వు చాలా తెలివైందని వచ్చావని ఎలాగా ఏమర్చాలో అది ఆలోచించు. అమర్ సార్ని నువ్వు అసలు ఏంటి నువ్వు మాయ చేసావు, ఈ ఆఫీసర్ నీకు లెక్క ఏంటి, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు అని యాదవ్ అనగానే నీకేంటి అంత నమ్మకం నా మీద మనోరంగానే, ఇన్నాళ్ళు నీ పక్కన ఉన్నాను, నీ గురించి తెలియదేంటి, పైగా నేను నమ్ముకున్నాను, నీకేమైనా అయిందనుకో నేనే అవ్వాలి అని యాదవ్ అనగానే ఇదిగో ఇది నా చావు బతుకు సమస్య, నువ్వు చెప్పు నేను బతుకుండాలి అంటే వచ్చావుని ఓడించాలి, నా తెలివిద్దారు అనుభవం అన్ని పెట్టి పెట్టి పోరాడతా, చావో రేవో నేను చేస్తా అని చెప్పి మనోరంగానే దట్ ఈస్ మనోహరి అని యాదవ్ పొగుడుతూ ఉంటుంది. ఇంకా మనోహరి ఆదిస్తుంటుంది. ఇంకా అందరు స్కూల్కి రెడీ అవుతుంటారు కానీ అంజు ఒంటరిగా నుంచి ఉంటుంది. అదే పని బాధపడుతుంది. పిల్లలు ఏంటి అందరు రెడీ అయ్యారని చెప్పి బాగి అంటుంది. కానీ అంజు ఒంటరిగా ఉండడం చూసి అంజు అని బాగి దగ్గరికి వెళ్తుంది. అంజు అదేంటి అందరు స్కూల్ పడుతుంది, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు బాగి అనగానే అక్క స్కూల్ రాదంట అని బుజ్జమ్మంగానే ఏమైంది అని బాగి అనగానే దాన్ని అడుగు మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. అంజు కష్టాలు స్టార్ట్ అయ్యి మిస్ అమ్మ అని ఆనంద్ అనగానే అంజు ఏమైంది ఎందుకు స్కూల్ వెళ్ళను,
ఈ రోజు అడ్మిషన్ డే మర్చిపోయావు ఏంటని బాగా అనగానే లాస్ట్ టైం ఏమైంది మర్చిపోయావు ఏంటి మిస్ అమ్మ అని అంజు అనగా ఏమైంది అలా చేసావు ప్రిన్సిపల్ మేడం నీ మీద సీరియస్ అయింది అంతే కదా అని బాగా మాటలకి ఆనంద్ ఆకాశ్ బుజ్జం నవ్వుతూ ఉంటారు. ఇంకా అంజు కోపం వస్తుంది. అంతే కాదు మిస్ అమ్మ అంజు స్కూల్ అదర్ ప్రిన్సిపల్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆనంద్ అనగానే ఇదిగో అంజు స్కూల్కి వస్తే మేడం 2 కాళ్ళు ఎరకొడతానని చెప్పింది అని ఆకాశ్ నవ్వుతూ ఉంటాడు. విన్నా కదా మిస్ అమ్మ అందుకే నేను స్కూల్కి వెళ్ళను నువ్వే చెప్పు డాడీకి అంజు అనగానే మీ డాడీ గురించి నాకంటే నీకే బాగా తెలుసు స్కూల్కి వెళ్ళనుకో ఆయన సొక్కోరు కంపల్సరీ వెళ్ళాలి అని బాగి అనగానే వెళ్ళనుకో స్కూల్కి ఆ ప్రిన్సిపల్ ఫ్రై చేసుకొని తింటది మిస్ అమ్మ అది కూడా డాడీ ముందు ఆ ప్రిన్సిపల్ క్రొకోడైల్ అని అంజు అనగానే దాని కూడదు నీకెందుకు ఇదిగో మరి నా గురించి ఎందుకు తెలీదా ఏంటని బాగి అనగానే నువ్వు టైగర్వి మరి ఇంకేంటి అన్నట్టు అంజు అంటూ ఉంటుంది. ప్రిన్సిపల్ డాడీ ముందు బయటపడుతున్న విషయం అసలు అడ్మిషన్ ఇవ్వదు అని అంజు అనగానే చూడు నువ్వు రెడీ అవ్వు ఎలాగో నేను చూస్తాను బాగా ప్లీజ్ మిస్ అమ్మా వేరే దారి లేదా అంజు అనగానే నోవే ఈరోజు అడ్మిషన్ తీసుకుంటున్నావు స్కూల్కి వెళ్తున్నా భయపడద్దు నా మీద నమ్మకం కదా అయితే రెడీ 10 నిమిషాల కింద ఉండాలి అని బాగా చెప్పేసి ఇంకెళ్ళిపోతుంది. అంజు నీ హాలిడే జాలీ డేస్ అన్నీ అయిపోయినాయి ఇదిగో నువ్వు రెడీ అవ్వు అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. ఇదిగో నీకు మళ్ళీ పాత స్కూలే మళ్ళీ పాత ప్రిన్సిపల్ అని చెప్పి ఆకాశంగానే డోంట్ వరీ అక్క అమ్మ హామీస్ కదా నీకేం కాదు ముందు రెడీ అవ్వు అని బుజ్జమంగానే ఓకే సోల్జర్స్ నేను రెడీ వస్తాను ఈరోజు మీరు నా బ్యాగ్ రెడీ చేసి ఉంచండి అని చెప్పి ఇంకా అంజు వెళ్ళి రెడీ అవుతూ దీనికి బిల్డప్ బాగా ఎక్కువైంది అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. అక్కడే మనం టెన్షన్ తన రూమ్ తిరుగుతుంది. అప్పుడే యాదం వస్తుంది. ఏంటి ఎవరు ఎట్టున్నారు చూసావా అని మనోరి అనగానే ఆ సారు రాతాడు హాల్లో ఉన్నారు పిల్లలు రూమ్ లో రెడీ అవుతున్నారు భాగ్యం బట్టలు ఆడడానికి టెర్రస్ అయింది ఎందుకు అన్నం చూసి రమ్మన్నావు అని యాదం అనగానే ఆ భాగ్యం చంపడానికి అని మనోరు అనగానే యాదం షాక్ అవుతుంది. ఏంటి ఏంటి భాగ్యం చంపేస్తావా అని యాదం అనగానే అవును అది కూడా చేస్తే గాని అమర్నాథ్ దక్కడు అందుకే అమర్నాథ్ తెలుసుకుంటున్నాడు అలాగే నా రక్త చరిత్ర బయటపడ్డాకి ఆ ఏసీపీ వస్తున్నాడు అసలు అమర్ తక్కకుండా ఆ బాగిన ప్రతి ప్లాన్ కి అన్ని అడ్డుపడుతుంది కదా చెక్ పెట్టాలంటే బాగి చావాలి అని మనోరంగానే వద్దు మనోహరి రిస్క్ తీసుకోవద్దు అని యాదమంటుంది. చంప నేను జరిగాను సైలెంట్ గా నేను చూస్తూ ఏమి చేయకుండా రేపు నేను చక్క సైలెంట్ గా జైలు క్లాస్ వస్తుంది అని మనోరంగానే మరి అమర్ సార్ ఇంట్లో ఉన్నారు కదా బాగా నెల చంపుతావు అని యాదమ్మ అనగానే గ్యాస్ లీక్ చేసి చంపుతా అని చెప్పి మనోహర్ చెప్తాడు. వద్దు వద్దు మనోహర్ రిస్క్ తీసుకున్నావేమో అని యాదమ్ అన్నా సరే ఇంకా మనోహరి ఎలాగైనా సరే ఈ రోజు భార్యను చంపాలని చెప్పి ప్లాన్ వేస్తుంటది. అలాగే అమరేం చేస్తని చెప్పేసి తన రూమ్ అంతా గమనిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కడ నుంచి చూస్తుంటారు. ఇంకొని ఇక్కడే ఉండు అని చెప్పి మనోహరి అంటూ ఎవ్వరు చూడకుండా కామ్గా వంటగది వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న కత్తిని తీసుకుంటుంది. అలాగే సిలిండర్ చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరికి అనుమానం రాకుండా ఇంకా సిలిండర్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న పైప్ని అదే పనికి కత్తితో కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా గ్యాస్ లీకేలా చేస్తూ ఉంటుంది. ఇంకా యాదవ్ అంతా బయట నుంచి గమనిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ఏసీపీ అమరింటి రావడం సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ఏం తెలియనట్టు ఇంకా మనోరి పైప్ని లీక్ చేసి వచ్చేస్తుంది. ఏంటి ఏమైంది అని యాదవ్ అనగానే గ్యాస్ పైప్ లీక్ చేశాను గ్యాస్ లీక్ అవుతుందని మనోడు అనగానే యాదమ్మ భయపడిపోతుంటుంది. బాగి వంటగదికి వెళ్తుంది. పిల్లలు పాలకాడకి వెళ్ళి స్టవ్ ఆన్ చేస్తుంది కదా అప్పుడు కాలి బూడిద జరిపోతుంది. అమ్మరు కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు సరే మనం పైకి వెళ్దాం పదా అని చెప్పి మనోరి అనగానే యాదమ్మ ఇద్దరు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బాగి రావడం చూసి హ్యాపీ జర్నీ మనోహర్ అంటుంది. నేరుగా వెళ్తున్నాను అని చెప్పి భాగంగానే నువ్వు అమర్ కలిసి వెళ్ళిన స్కూల్ దింపడానికి వెళ్తారు కదా అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందుకే చెప్తాను మనోహర్ కవర్ చేస్తుంది. ఏంటి నేను నమ్మాలా ఏంటని చెప్పి భాగ్యంగానే అసలు నిజం చెప్పాలంటే ఆయన మీ అక్కతో కంటే నీతో నేను టైం ఎక్కువ స్పెండ్ చేశాను నీతో ఒక చాలా జర్నీ ఉంది స్ట్రాంగ్ రిలేషన్ ఉంది అయినా నీ మంచి నేను కోరుకోకపోతే ఇంకెవరు కోరుకుంటారులే అని బాగి అదే పనిగా చూస్తూ మనోడు అంటుంది. ఇంకా బాగికి డౌట్ వచ్చి మనోడు తల చూస్తుంటది. ఏహే ఏంటి ఏం చేస్తున్నావు అని మనోడు అనగానే నీ తలకి దెబ్బ ఏం తల్లిందని చూస్తుంది పిచ్చి పిచ్చి మాట్లాడగా అని బాగానే నా మీద పంచలేస్తావా నీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి మనోడు అనుకుంటాడు. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ విషెస్ మనోహరి అని బాగి అంటూ వెళ్తాడు.
ఆయన ప్లాన్ చేసేసాడు. మరి భాగ్యకి ఏంటి జర్నీ అని చెప్పి ఎందుకు చెప్పావు అని యాదమ్మ అనగానే, చావు పోయేవాళ్ళకి బెస్ట్ చెప్పాలి చంప అని మనోరంగానే భాగ్య డౌట్ వస్తాయని యాదమ్మ అంటుంది. దానికంత బ్రెయిన్ లేదులే, ఇదిగో చూడు ఆయన నాకు దక్కాల్సిన అమర్, ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఇదిగో చూడు ఇది చేస్తేనే నా కళ నిజం అవుతుంది, అప్పుడు నేను కనకాలలో అవుతాయి, మొత్తం నా సొంతం అవుతాయి అని మనోడు అంటుంది. ఇంకా యాదం వెళ్తూ ఉంటుంది వెనకాలే. అప్పుడు ఇంకా అమర్ ఫోన్ వస్తుంది. ఆ సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ మాట్లాడేసి మిస్ అమ్మ అని చెప్పి అమర్ ఇంకా బాగిని పిలుస్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగా అప్పుడే బాగి పైనుండి కిందకు వస్తూ ఉంటుంది. అమరేమో బాగిని పిలుస్తూ ఉంటాడు. మెల్లింగా బాగి వస్తూ ఉంటుంది. ఇంకా సార్ ఏంటి అని బాగి అనగానే, అంటే ఏసీపీ వస్తున్నారు, నువ్వు కాఫీ ప్రిపేర్ చెయ్యి అని అమర్ అనగానే సరే సార్ అని చెప్పి బాగి వంటలతో వెళ్తాడు. పక్కన మనోహర్ యాదమ్మ అలాగే బాగిని గమనిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా బాగి వంటగదికి వెళ్తుంది. ఇంకా పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇంకా గిన్నెలో పోసి ఇంకా స్టవ్ పెట్టబోతుంటారు. ఈ ఏసీపీ ఎవరు కానీ మంచిగా ఉన్నాడుగా, మంచి టైంకి వస్తున్నాడు అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా అదే పనిగా యాదమ్మ మనోరి పక్కన నుంచి అంతా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి ఇంకా స్టవ్ ఆన్ చేయడానికి లెటర్ తీసుకుంటుంది. పక్కన యాదం భయపడుతుంటది, నాకు భయం వేస్తుంది అంటుంటది. అయినా ఏంటి బావి చచ్చాక ఆరులో దెయ్యం అవుతుంది అనుకుంటున్నావు ఏంటి మన అనగానే, అది కాదు సిలిండర్ పెళ్లికి ఇల్లంతా కూలిపోతుందేమో యాదమ్మ అనగానే, పోతే పోనీ అని మనోహర్ అంటుంది. అప్పుడు మనం కూడా చేస్తాం కానీ యాదమ్మ అనగా, ఇగో అలా చావంటే అదిగో జగనివ్వు మనోహరి అనగానే అని చెప్పి షాక్ అయ్యి, ఇంత బతుకు బతికింది ఇలా చావడానికి ఏంటి మనోహరి యాదమ్ అనగానే, ఇదిగో బాగి చావాలి, నా ప్రేమ కోసం నేను ఏమన్నా సిద్ధం చంప మనోహరి అనగానే, ఇదిగో దుర్మార్గురాల, నీ ప్రేమ కోసం కాబట్టి నువ్వు చావు అందరిని చంపుతావే రాక్షసి అని యాదమ్ అనుకుంటుంటది. ఇంకా బాగి వంటలు ఏం చేస్తున్నా అని చెప్పేసి అదే పని మనోహరి చూస్తూ ఉంటుంది. యాదమ్ పక్కన చాలా భయపడుతుంటుంది. ఒక్కసారిగా ఇంకా స్టవ్ ఆన్ చేయగానే ఇంకా మంటలు వస్తూ ఉంటాయి. ఇంకా బాగి గట్టిగా అరుస్తుంది, కింద పడిపోతుంది. మిస్ అమ్మ అని చెప్పి అమ్మ రాత్రి మంటలు వస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు ఒకసారిగా విని మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్, ఆకాష్, అంజు అలాగే అమ్మ అని చెప్పి బుజ్జమ్మ కంగారు పడుతూ వంటగదికి తిరిగి వస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి గ్యాస్ లీక్ అవడం చూసి మిస్ అమ్మ అని చెప్పి అమర్ ఇంకా బాగిని పట్టుకొని పైకి లేపుతూ ఉంటారు. ఇంకా అందరూ భయపడుతూ ఉంటారు. ఇంకా అమర్ మెల్లింగ్ గ్యాస్ దిగి వెళ్తూ ఉంటారు. కానీ తన వల్ల కాలేపోతూ ఉంటుంది. సార్ సార్ అని చెప్పేసి ఇంకా బాగి రాత్రి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంక పిల్లగాడిని చూసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి, బాగి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అమర్ అంటూ ఉంటారు. మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా బాగి అనగానే, డాడీ జాగ్రత్త అని చెప్పి అంజు అలాగే భుజం అంటూ ఉంటారు. నాకేం కాదు కంగారు పడద్దు అని చెప్పి అనగానే, వచ్చేయండి అని చెప్పేసి అదే పని బాగి అనగానే, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి అమర్ అనగానే, సిలిండర్ పేరే పని ఉంటుంది, అమర్ సార్ బాగిని కాపాడినట్టున్నారు అని చెప్పి యాదమ్ అంటూ ఉంటుంది. అప్పుడు సంతోషంగా మరో టెన్షన్ పడుతుంటది. మంగళ చూద్దాం పదా అని చెప్పేసి డౌట్ వస్తుంది అని చెప్పి యాదమ్ అనగానే, అది తప్పించుకున్నట్టుంది అని చెప్పేసి మనోడు అప్డేట్ అవుతూ ఇంకా ఎవరికైనా డౌట్ వస్తే చెప్పేసి ఇంకిద్దరు కలిసి మనకు వస్తూ ఉంటారు. అయ్యో అమర్ అమర్ ఏమైంది అని చెప్పేసి, గ్యాస్ అంటుకుందా, సిలిండర్ పెళ్ళిపోతుందేమో, అలా వదిలేసి బయటకు వచ్చి రా అని చెప్పేసి మనోర్ అనగానే, ఇలా వదిలేస్తే ఇల్లంతా బ్లాస్ట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటారు. రాత్రి వాళ్ళు తీసుకెళ్ళు అని చెప్పేసి అమర్ అనగా, నేను వదిలి వెళ్ళను అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా యాదమ్మ అలాగే మనోరి పారిపోయి బయలుపోతూ ఉంటారు. రాత్రి తీసుకెళ్ళు అని చెప్పేసి ఇంకా అమర్ అనగానే ఇంకా రాత్రి పొలం తీసుకెళ్తుంటాడు. మిస్ నువ్వు కూడా వెళ్ళాను అమర్ అనగానే, లేదు నేను వదిలి వెళ్ళను అని చెప్పేసి బాగి అనగానే, వెళ్ళమంటున్నాను కదా వెళ్ళు అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. అయ్యో సిరండి పేలిపోతుంది, మీరు వదిలేసేయండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాన్ని అమర్ వినిపించుకోడు. వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి ఇంకా అమర్ అనగానే ఇంకా బాగి ఇంకా ఏం చేయలేక తన కూడా మెల్లింగ్ బయటకు వస్తూ ఉంటుంది. అమర్ ఒక్కడే వంటగదిలో ఉంటాడు. ఎలాగైనా సరే సిలిండర్ ఇంక పట్టుకుంటాడు. ఇంకా మెల్లింగా బయటకు తీసుకొస్తూ ఉంటాడు. అమరం తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి సిలిండర్ పట్టుకొని బయటకు వస్తుంటాడు. అదంతా చూసి బాగి రాత్రి పిల్లలు భయపడిపోతూ ఉంటారు. అమర్ జాగ్రత్త అని చెప్పి మనం అంటాడు. తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి అమర్ అంటే ఒకసారి సిలిండర్ తీసేస్తాడు. ఇంకా ఒక్కసారిగా అది లాన్ లో ఉంటుంది. మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఇంకా అందరూ అదే పని భయపడుతూ ఇంకా చూస్తూ ఉంటారు.